నమస్తే శోభా తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. అసెంబ్లీకి హాజరు కాకపోతే సభ్యత్వాన్ని రద్దు చేస్తామంటూ స్పీకర్ హెచ్చరిస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా వైకాపా నాయకుడు బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. చట్ట ప్రకారం ఆయన అధికార పరిధిలో ఉంటే ధైర్యంగా డిస్క్వాలిఫై చేయమనండి, తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని తెగేసి చెప్పారు. వైకాపా ఎటువంటి రాజకీయ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్న రెండే పక్షాలు, ఒకటి పాలకపక్షం, రెండు ప్రతిపక్షం, మూడో పార్టీ లేదు. ఆటోమేటిక్ గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడ చెప్పాలండి? అందుకే డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ కూడా ఈ రోజు ఎన్నిసార్లు చెప్పారు, ఎన్నిసార్లు చెప్పాం. ఏమండి డిస్క్వాలిఫికేషన్ ఏమండి? అది చట్టంలో ఉంటే పరిధిలో ఉంటే ఆయన పరిధిలో ఉంటే చేయమండి. మేము తయారుగా ఉన్నాం. చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. ఏమండి డిస్క్వాలిఫికేషన్ ఏమండి? అది చట్టంలో ఉంటే పరిధిలో ఉంటే ఆయన పరిధిలో ఉంటే చేయమండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ లాంటి బెదిరింపులకి కాదు. చేయమండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏదో ఉందో దానికోసం పోరాడు. దాన్ని చూసామండి, దాన్ని వేసి శాంతి ర్యాలీ చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో ఎన్ని కేసులు పెట్టారండి? దేనికోసం? మేము చట్టాన్ని చేతి తీసుకున్నామా, ఎక్కడ వైలెన్స్ చేసామా? చెప్పండి. కాబట్టి స్పీకర్ గారు చెప్తారు, ఆయన చెప్పడం కంటే ఆ లీడర్తో మాట్లాడుకుని ఆ కార్యక్రమం చేయమండి. ఎమ్మెల్యే విరూపాక్షిపై చేసిన దాడిని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీ కార్యకర్త స్వయంగా తన భార్య దుస్తులు చింపేసి ఆ నెపాన్ని ఎమ్మెల్యే మరియు ఆయన అనుచరులపై నెడుతూ అబద్దపు కేసు పెట్టించారు. మా వైఎస్ఆర్సీపీ నాయకులపై కుట్రపూరితంగా కేసులు బనాయించేందుకు సొంత కార్యకర్తల భార్యల బట్టలు చింపించే నీచమైన స్థాయికి మీ పార్టీ దిగజారిపోయినందుకు చంద్రబాబు గారు మీరు సిగ్గుతో తలదించుకోవాలి అని తెలిపారు వైఎస్ జగన్. ఓ టీడీపీ కార్యకర్త, నియమకల్లో ఉన్న టీడీపీ కార్యకర్త తన భార్య దుస్తును తానే చింపేసి, భర్తగా ఉండి తానే తన భార్య బట్టలను చింపేసి ఎమ్మెల్యే అతని మనుషులు చింపారంటూ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు, రెండో కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మా వాళ్ళ మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి మీ కార్యకర్తల బట్టలను సైతం వాళ్ళ భర్తలతో చింపించే స్థాయికి నీ పార్టీ దిగజారిపోయింది అని అంటే నువ్వు తలకాయ ఉంచుకోవాలి చంద్రబాబు అని చెప్తా ఉన్నా. నీ కుట్రలు చేయడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నావు చంద్రబాబు, నువ్వు ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. కట్టుకున్న భార్య బట్టలను 10 మంది ముందు 10 మంది చూస్తూ ఉండగా కుట్రలు చేయడం కోసం భార్య బట్టలను భర్త చింపుతా ఉంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. బయటకు వచ్చిన మళ్ళీ ఆ ఆడబిడ్డను కూడా వాడుకొని తప్పుడు మాటలు కూడా చెప్పిస్తారు ఆ భార్యతో. నేను అడుగుతా ఉన్నా, బయటకు వచ్చిన ఆ వీడియో చూసిన తర్వాత, ఆ వీడియో భర్త భార్య బట్టలను చింపుతా ఉన్నాడు అందరి ముందు. ఆ వీడియో బయటకు వచ్చింది, వైరల్ అయింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా రాష్ట్రం మొత్తం నివరిపోయింది అది చూసి. చంద్రబాబు నాయుడు గారి కుట్రల రాజకీయాలను చూసి, ఈ వెన్నుపోటు పాలనను చూసి రాష్ట్రం మొత్తం షాకు గురైంది. మీరు కూడా ఒకసారి చూడండి ఆ వీడియోను. మీద మీరు దాడి చేస్తారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిని మీరే విరగొడతారు, మళ్ళీ ఎమ్మెల్యే మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, భార్య బట్టను సైతం చింపిపిచ్చి భర్తలతో. మళ్ళీ అందరితో కూడా సంతృప్తి చెందుకోకుండా వాళ్ళ కారుని ఎమ్మెల్యే ధ్వంసం చేశాడంటూ మళ్ళీ ఎమ్మెల్యే మీద 3వ కేసు. ఎమ్మెల్యే గిరిని ఎవరినైతే కారులో ఎక్కించుకొని ఉన్నాడో ఆ గిరిని తీసుకొని
ఎమ్మెల్యే తమ్ముడు ఎవరైతే ఉన్నాడో శ్రీరాములు ఎవరైతే ఉన్నాడో తమ్ముడిని తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇవన్నీ చూపించి కేసు కట్టండి అయ్యానంటే పోలీసులు కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలనుకున్నా కూడా కనీసం కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు పనిచేస్తా ఉన్నాయి అని అంటే ఇక సామాన్యుడు ఎవడైనా పోలీస్ స్టేషన్ కు పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అన్నది ఎమ్మెల్యే మీద రివర్స్ కేసులు. చంద్రబాబు నాయుడు గారి అమలు చేస్తా ఉన్న రెడ్ బుక్ పాలనలో, వెన్నుపోటు పార్టీ పాలనలో ఆయన పెట్టుకున్న ఈ డర్టీ సిస్టమ్, ఆ మదర్ సంఘాల్లో జరిగిన వాళ్ళ కంప్లైంట్ చూస్తే 4 పేర్లు ఇదే కంప్లైంట్ లో వేరే నిందితులుగా సేమ్ పేర్లు రిపీట్ చేస్తారు. కంప్లైంట్ ఏదైనా రిజిస్టర్ చేసేటప్పుడు ఒక నిందితుడిని ఈ మాదిరిగా చేర్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అంటే కంప్లైంట్ కూడా ఇవాళ ఎవరు పోలీసులే వీళ్ళంతా కీలే రాసుకోవడమే, ఎంక్వైరీ కూడా లేదు. రాత్రి 2:45 వందల మంది పోలీసులను తీసుకొని పోయి ఎమ్మెల్యే డోర్లను పగలగొట్టి సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా ఎమ్మెల్యే ఇంట్లో ఉండేటన్ని వీళ్ళే దొంగతనం చేసి ఎమ్మెల్యేను అపహరించడం. ఎమ్మెల్యే ఇంట్లో ఉన్న సీసీటీవీలు ఈరోజు లేవు. ఎక్కడున్నాయంటే పోలీసుల దొంగలు. రెడ్ బుక్ రాజ్యంలో, వెన్నుపోటు పార్టీ పాలనలో కుట్రలు చేస్తూ ఏ రకంగా అన్యాయాలు చేస్తా ఉన్నారని చెప్పి చూపించారు. మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పాఠశాలలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది. కనీసం స్నానాలకు, మరుగుదొడ్లకు కూడా నీరు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు విసిగిపోయిన విద్యార్థులు ఖాళీ బకెట్లతో రహదారిపైకి వచ్చి నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని వారు ఆందోళన చేపట్టారు. స్టార్ట్ అయింది కానీ మరి ఇంత దారుణంగానా చదువుకునే పిల్లలకి కస్తూర్బా స్కూల్లో వాటర్ రాక ఇలా వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ ట్యాంకర్లు స్టార్ట్ అయ్యాయి. కనీసం వీళ్ళకి వాటర్ వరకు అందించవచ్చు కదా. పొద్దున్నే వీళ్ళు చదువుకోవాలా లేదా నీళ్ల కోసం ఇలాగా? ఈ ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది కానీ మరి ఇంత దారుణంగానా చదువుకునే పిల్లలకి కస్తూర్బా స్కూల్లో వాటర్ రాక ఇలా వెళ్లాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ ట్యాంకర్లు స్టార్ట్ అయ్యాయి. కనీసం వీళ్ళకి వాటర్ వరకు అందించవచ్చు కదా. పొద్దున్నే వీళ్ళు చదువుకోవాలా లేదా నీళ్ల కోసం ఇలాగా? ఈ ఎండిఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు అమరావతిని అత్యంత ఆధునిక గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే ప్రతిపాదనలో భాగంగా అక్కడి ఇళ్లకు పైప్ లైన్ల ద్వారా వంట గ్యాస్, సబ్టెరేనియన్ కేబుల్స్ ద్వారా సమర్థవంతమైన విద్యుత్ మరియు డీసీఎస్ ద్వారా ఏసీ చల్లదనాన్ని సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని తెలిపారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కడితే ఎల్ఎన్టీని పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేసిన తర్వాత హైటెక్ సిటీ అంటే ఉండాలని ఫైనలైజ్ చేశాం కాబట్టి వాజ్పేయి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి అది చూసిన తర్వాత ఆయన కూడా పోయి అమెరికాలో పోయి చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. రెండోది అమరావతి దేవతల రాజధాని కూడా. ఇక్కడ ప్రజా రాజధాని మన పురాణాల్లో మనం చదువుకున్నది. అమరావతి రాజధాని, దేవతల రాజధాని. దేవేంద్రుడు అక్కడ రాజు. అదే మరి దేవతల రాజధాని అమరావతి అన్నప్పుడు అమరావతిలో ఇబ్బందులు ఉండవు. ఎక్కడ? స్వర్గంలో. నాకు అదొక స్ఫూర్తి. నేను ఎవ్రీడే దలుచుకున్నప్పుడు ఒకటే దలుచుకుంటాను. వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ దేవుడు పుట్టిన స్థలం, నెలచిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొట్టమొదటిసారిగా అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మాణానికి చేపట్టి తిరుపతి తర్వాత అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న దేవాలయం అమరావతిలో ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఎక్కడ పోల్స్
నెంబర్ 1 ప్రిన్సిపల్. 5 ప్రిన్సిపల్ చెప్తున్నా, మీరు కూడా అసోసియేట్ కావాలి. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది. ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఐసిటీ కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు, అది కూడా డక్ట్లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. ఏసీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం, దీనివల్ల ఒక 20% తగ్గుతుంది. గ్యాస్ కూడా సిలిండర్లు రావు, పిఎన్జి ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది, ఎవ్వరు కూడా అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. ఇది నెంబర్ 1 ప్రిన్సిపల్. అమరావతి ఇక్కడ రాజధాని కడతానంటే రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు గారు మీరు రాజధాని కడుతున్నారు, పేరు ఏం పెట్టబోతున్నారు అనేది నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది, ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది, మీరు ఆలోచించండి అని. హైదరాబాద్ లోని కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ శంకుస్థాపన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్నా నిగ్గదీసి అడిగే మునగాడు. मैं एक बात सब कहना चाहता हूं, హైదరాబాద్ కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు, కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. వాళ్ళంటే మేము ఇందిరమ్మ చీరలు ఇస్తామంటే బతుకమ్మ చీరలలో ఇందిరమ్మ చీరలు వద్దన్నారు. అయినా సరే మా అక్కలకు నేను పెట్టే చీర పుట్టింటోళ్ళు పెట్టిన సారే అని నేను చీర పెడితే గాడ మా అక్క ఇందిరమ్మ చీర కట్టుకొని వచ్చింది. మా అక్క గాడు ఉన్నది, లేచి నిలబడక్క చూపిరు అందరు, చూడు మా అక్క ఎంత మంచిగుందో. ఇగో ఇన్ని వేల మందిలో మా అక్క మంచిగా మెరిసిపోతుంది, పాలపిట్ట లెక్క. మరి మీ తమ్ముడు పెట్టిన సారే ఇందిరమ్మ చీర కట్టుకొని మా అక్క పండుగ పూట వచ్చింది మా ఇంటికి. ఈ చీర మీ తమ్ముడు పెట్టింది కాదా అక్క? 1,00,00,000 మందికి ఇందిరమ్మ చీరలు ఈ రోజు రాష్ట్రంలో 1,00,00,000 మంది ఆడబిడ్డలకి ఇవ్వాలా నేను ఇందిరమ్మ చీర పెట్టిన. बोल रहे थे परसों कुछ लोग बंगाल हासिल हो गए, अभी तेलंगाना हासिल करने वाले। मैं एक बात साफ कहना चाहता हूं, बंगाल में दीदी आपको छोड़ दिया भाई, यहां पर ऐसा कोई खामोश बैठने वाला नहीं है। इलेक्शन कमीशन ऑफ इंडिया, ईडी, इनकम टैक्स, सीबीआई, एसआईआर सब मिले तो भी आपको नहीं जिताने देंगे तेलंगाना में। यहां के जनता को पता है कौन कैसा आदमी है, किसके दिल में क्या है, जहर किसके दिल में है, प्यार किसके दिमाग में है, यहां के जनता को सब पता है। इसीलिए हर वोट बहुत कीमती है, सोने से भी ज्यादा कीमती है वोट। वोट हक गया सब कुछ गए समझो। वोट हक निकालने के लिए, धोखा देने के लिए कुछ लोग कोशिश कर रहे हैं, उन लोगों को कामयाब नहीं होने देना है। आप समझ रहे 2029 नहीं तो 2028 में चुनाव आएंगे तब देखेंगे भाई। उस दिन वोट जिसने डालेगा आज तय हो रहा है। आज अगर आपका वोट हक निकल गए
उस दिन वोट डालने का हक को आपको नहीं मिलने वाला है। मैं एक बात सब कहना चाहता हूं, मेरे लिए हिंदू मुसलमान अलग अलग नहीं है। मेरे लिए दो अंक है हिंदू मुस्लिम। जो हिंदू को मिल रहा है बराबर हिस्सा मुसलमानों को देने के लिए हमारा सरकार काम कर रहा है, मेहनत कर रहा है। కాంగ్రెస్ పాలన అంటేనే కబ్జాలు, దోపిడీలు. పట్టాలు ఉన్నప్పటికీ 22 ఏ పేరుతో కొత్త నిబంధనలు తెచ్చి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 1 కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడమే కాకుండా బొంద్రాస్పేట్లోని 50 ఎకరాల ఐటీసీ భూములను సైతం కాంగ్రెస్ సర్కార్ మాయం చేసింది అని మండిపడ్డారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కొత్త కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. ఎక్కడ చూడు నువ్వు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వాళ్ళకు రైతులకు న్యాయం చేస్తామని గవర్నమెంట్ వచ్చింది. అంతటా న్యాయమే, ప్రతి జాగలో ఎగ్గొట్టేదే రైతులను. వాళ్ళు కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ ఎగ్గొట్టేది. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మన రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాల 1 కోటి ఎకరాల చిల్లర 22A తీసుకొచ్చింది. ఆ 22A అంటే అర్థమే కాదు. మరి 22A సీఎంకు తెలియదా, కలెక్టర్లకు తెలియదా, రెవెన్యూ మంత్రికి తెలియదా? ఇది ఎందుకు వచ్చింది 22A? ఎన్నడూ లేని 70 సంవత్సరాల సంది పట్టాలున్నాయి, వ్యవసాయం చేసుకుంటారు, పాస్బుక్లు ఉన్నాయి, ధరణిలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు వచ్చినాయి, భూభారతి వచ్చినాయి. కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు? వీళ్ళంతా నిద్రపోతుర్రా?